హాయ్ మ్యామ్. హలో డాక్టర్. సరోగసీ ప్రపోజల్ వీళ్ళకేనా? ఈమె పేరు సహస్ర. హాయ్ డాక్టర్. హలో. ఆమె మదర్ పద్మాక్షి గారు. హాయ్ డాక్టర్. హాయ్. నా కూతురి ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. రిపోర్ట్స్ ఇవ్వండి. ఫైల్ ఇవ్వు. ఇదిగోండి మేడం. మీరే ఉన్నారు, మీ భర్తరి? అంటే డాక్టర్, అది నా హస్బెండ్. ఏంటి, మీ హస్బెండ్ లేకుండా సరోగసి ఎలా చేస్తాము? డాక్టర్ శ్రావణి, భార్యాభర్తలిద్దరి సమక్షంలో ఇదంతా జరగాలి కదా? అవును డాక్టర్, బట్ ఇది కొంచెం రేర్ కేస్. ఏదైనా యాజ్ పర్ టర్మ్స్ మాత్రమే సరోగసి చేయాలి. నేను అలాగే చేస్తాను. నాతో ఇంకేం మాట్లాడొద్దు. డాక్టర్ డాక్టర్ ఒక్క నిమిషం. మీరేం చెప్పినా నేను విననండి. డాక్టర్, మీరు కూడా అమ్మాయే కదా, నా కూతురి జీవితం గురించి చెప్తాను. మీరు అంతా విని డెసిషన్ తీసుకోండి. చెప్పండి. డాక్టర్, నా కూతురు చాలా ఇష్టపడి వాళ్ళ బావని పెళ్లి చేసుకుంది. అలా పెళ్లైన నా కూతురి జీవితం ఒక రాక్షసి వలన ఈ పరిస్థితికి వచ్చింది డాక్టర్. ఆ రాక్షసే నా కూతురి జీవితాన్ని నిలువునా ముంచేసి నా అల్లుణ్ణి దాని గ్రిప్పులోకి తెచ్చుకుంది. ఈ స్థితిలో ఆ రాక్షసి వలన నా కూతురి గర్భసంచి కూడా తీసేశారు. కానీ తన గర్భసంచి పోయినట్టు నా అల్లుడికి తెలీదు. ఒకవేళ తెలిస్తే అదే సాకు చూపించి నా కూతుర్ని వదిలేస్తాడు. వాళ్లల్లో ఎవరికి తెలిసినా నా కూతురి జీవితం అన్యాయం అయిపోతుంది. అందుకే నా అల్లుడికి కూడా తెలియకుండా వాడి నుంచి తీసుకోవాల్సిందే డాక్టర్ గారు తీసుకున్నారు. అంతా సెట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ ఆపరేషన్ చెయ్యను అంటే నా కూతురి గురించి అందరికీ నిజం తెలిసిపోతుంది. చూడొచ్చు. పదండి వెళ్దాం. రండి, లోపలుంది చూడండి. లోపల అంతా రెడీనా? అంతా రెడీగా ఉంది మేడం. ఫైల్ ఇవ్వు. ఇదిగోండి మేడం. బిహారీ మరదలు ఈ సహస్రనా? నా కూతురు చాలా ఇష్టపడి వాళ్ళ బావని పెళ్లి చేసుకుంది. అలా పెళ్లైన నా కూతురి జీవితం ఒక రాక్షసి వలన ఈ పరిస్థితికి వచ్చింది డాక్టర్. నాకు వీళ్ళు అబద్ధాలు చెప్పారు. లక్ష్మిని హింసించింది వీళ్ళు. వీళ్ల వల్లనే బిహారీకి లక్ష్మికి సమస్యలు. ఆ రాక్షసి వలన నా కూతురి గర్భసంచి కూడా తీసేశారు. సరే, నువ్వు వెళ్ళు, నేను ప్రొసీజర్ ఫినిష్ చేస్తాను. మేడం, మీకు హెల్ప్ అవసరం లేదా? అక్కర్లేదు. అలాగే మేడం.
లక్ష్మి జీవితానికి న్యాయం చేయాలంటే విహారీ సహస్రాల సరోగసిని ఈ లక్ష్మి కడుపులో పెరిగేలా చేయడం కాదు, కనుక మహాలక్ష్మి కడుపులోని విహారీ స్పర్మ్ని పంపించి IVF ప్రాసెస్తో తను ప్రెగ్నెంట్ అయ్యేలా చేయాలి. ఇదే నేను లక్ష్మికి చేసే సహాయం. ఇక వీళ్ళు లక్ష్మిని హింసించరు, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. లక్ష్మి, నీ కడుపులో వాళ్ళ బిడ్డ కాదు, నీకో విహారికి మాత్రమే పుట్టే బిడ్డని నువ్వు మోస్తావు. నీ బిడ్డనే నువ్వు కంటావు.